అందరికీ వందనములు. దేవుని నామమునకు స్తోత్రములు. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేటి మన ధ్యానాంశము, నేను ఆయనకు ఇష్టడను కనుక నన్ను తప్పించెను. నేను ఆయనకు ఇష్టడను కనుక నన్ను తప్పించెను అని ఎవరు మాట్లాడుతున్నారు? దావీదు మహారాజు మాట్లాడుతున్నారండి. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 19వ వచనం. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను. నేను ఆయనకు ఇష్టడను కనుక ఆయన నన్ను తప్పించను. విశాలమైన స్థలానికి ఆయన్ని నడిపించాడంట. నేను ఆయనకు ఇష్టడను కనుక నేను నన్ను తప్పించను. ఏ సందర్భంలో దావీదు మహారాజు ఈ వాక్యాన్ని మాట్లాడుతున్నారంటే, దావీదు మహారాజును శత్రువులు తరుముచున్నారు ఒక పక్కన, మరొక పక్కన సౌలు తరుముచున్నాడు. సౌలు చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఇలాంటి సమయంలో ఆయన మొరపెట్టాడు. ఆయన మొర యెహోవా చెవుల్లో చొచ్చెను. నేను ఆపత్కాలంలో మొరపెట్టగా నా మొర ఆయన చెవుల్లో చొచ్చెను. యెహోవా చెవుల్లో చొచ్చి ఆయన మొర ఆలకించి ఆయన్ని ఆ శత్రువుల బారి నుండి రక్షించాడు. అలాగే సౌలు బారి నుండి కూడా రక్షించాడు. అప్పుడు ఇరుకు అది, కానీ విశాలమైన స్థలంలోకి నన్ను నిలువబెట్టాను, తోడుకొని వచ్చాను. విశాలమైన స్థలంలోకి ఆయన నన్ను తోడుకొని వచ్చాను అని చెప్పుచున్నాడు. అంతేకాదు, నేను ఆయనకి ఇష్టడని కనుక నన్ను తప్పించాను. దేవుడు యెహోవా తండ్రి మాట్లాడాడు దావీదు గురించి, దావీదు నా ఇష్టానుసారుడు అని. కాబట్టి నేను దేవునికి ఇష్టడని అని దావీదు మహారాజు చెప్పుచున్నాడు. నీవు శత్రువుల చేత నన్ను చెరపట్టలేదు, విశాల స్థలంలో నా పాదం నిలువబెట్టితివి. శత్రువుల చేతికి నన్ను చెరపట్టలేదు, శత్రువుల చేతికి నన్ను అప్పగించలేదు, నన్ను విశాలమైన స్థలంలోకి నిలబెట్టావు అని చెప్పి చెప్పుచున్నాడు. అంతేకాదు, నా కాళ్ళను లేడి కాళ్ళగా చేసి ఉన్నావు, నన్ను ఉన్నతమైన ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నావు అని చెప్పేసి యెహోవా తండ్రి గురించి దావీదు మహారాజు స్తోత్రగానము చేస్తున్నాడు. ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయుచున్నాడు, ఎత్తైన స్థలం మీద నన్ను నిలుపుచున్నాడు. ఆపత్కాలం నందు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనును. ఎవరు ఆదుకున్నారు? శత్రువులు, బలిష్ఠులైన వారు వచ్చినప్పుడు యెహోవా ఆదుకున్నాడు. యెహోవాని సౌలు నుండి రక్షించాడు. విశాలమైన స్థలంలోకి ఆయన నన్ను తోడుకొని వచ్చెను. నేను ఆయనకి ఇష్టడను కనుక. ఆయనకి ఇష్టమైన బిడ్డల్ని, భక్తిపరుల్ని, నీతిమంతుల్ని ఆయన ఎప్పుడు కూడా భక్తిహీనుల చేతికి అప్పగించడండి. మరి సౌలు భక్తిహీనుడు అయిపోయాడు కదా, అభిషేకాన్ని పోగొట్టుకొని భక్తిహీనుడు అయిపోయి దావీదుని అభిషేకించిన దావీదుని చంపాలని తిరుగుతున్నాడు. కాబట్టి భక్తిహీనుల చేతికి నీతిమంతులను ఆయన అప్పగించడు. వాళ్ళు విమర్శలోకి వచ్చినప్పుడు, భక్తిహీనులను విమర్శలోకి తీసుకొచ్చినప్పుడు నీతిమంతుల్ని దోషులుగా ఆయన ఎంచడు. కాబట్టి మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. మనుషులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. 118వ అధ్యాయము కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము 18వ వచనము. ఇది బైబిల్ మొత్తానికి సెంటర్లో ఉన్న అధ్యాయం అండి. బైబిల్కి మధ్యలో ఉంటుందండి. 118వ అధ్యాయం 18వ వచనం బైబిల్ మొత్తానికి మధ్యలో ఉంటుంది. కాబట్టి ఈ మధ్యలో ఉన్నది ఏమైనా ఉందో తెలుసా అండి? మనుషులు నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. దావీదు మహారాజు అంతే చేశాడండి. మనుషులు నమ్ముకోకుండా దేవుని నమ్ముకున్నాడు. దేవునికి మొరపెట్టాడు. ఆపత్కాలంలో నేను మొరపెట్టగా నా ప్రార్థన యెహోవా చెవులకు చొచ్చెను అంటున్నాడు. కాబట్టి మనం కూడా ఆపత్కాలంలో యెహోవాకు మొరపెట్టినట్లయితే మనల్ని కూడా ఆయన ఎత్తైన స్థలంలోకి నడిపిస్తాడండి. నా శత్రువుల మీద నన్ను ఉల్లసింపక, నా శత్రువులు నా మీద ఉల్లసింపక వినుట చూడగా నేను నీకు ఇష్టడనని తెలియచున్నది. నా శత్రువులు నన్ను ఉల్లసింప చేసినందుకు నీకు వందనాలు. నా శత్రువులను ఉల్లసింప చేయకుండా నా మీద నన్ను ఆశీర్వదించినందుకు నీకు వందనాలు. నీకు నాయనంటే చాలా ఇష్టమని ఈ కార్యమును బట్టి తెలుస్తుంది అని దావీదు మహారాజు మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవునికి ఎంతో ఇష్టమని చెప్పుచున్నాడు దావీదు మహారాజు. ఈ విధంగా ఆయన మాట్లాడుతున్నాడు. నా కాళ్ళను లేడి కాళ్ళగా చేసి ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి, నా కాళ్ళను లేడి కాళ్ళగా చేసి ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి, రక్షణ కేడెము నాకు అందించి, రక్షణ కేడెము నాకు అందించి, అక్షయుడగు యేసు పక్షము చేర్చిన యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా స్థుతిని యెహోవాని రీతిగా ఆయన స్తుతించాడు. నా కాళ్ళను లేడి కాళ్ళలాగా చేశావు,
నన్ను ఎత్తైన స్థలంలో నివసింపచేశావు, ఉన్నతమైన స్థలంలో నన్ను తోడుకొని వచ్చావు. నన్ను ఆయనకు ఇష్టడని కనుక ఆయన నన్ను తప్పించను అని మాట్లాడుతున్నాడు. నీవు నన్ను ఇష్టడు కనుక నన్ను నా మీద నా శత్రువులను ఉల్లసింపకుండా చేశావు తండ్రి. నువ్వు నా శత్రువులు నా మీద ఉల్లసింపకుండా చేసినందుకు నాకు అర్థమైంది ఏంటంటే నీకు నేనంటే ఎంతో ఇష్టమని దావీదు మహారాజు మాట్లాడుతున్నాడు. సో మనకి దేవుడికి మనం అంటే ఇష్టం కలగాలంటే మనం ఏం చేయాలి? ముందు యేసయ్య ఆజ్ఞలు గైకొనాలి, ఆయన మాట వినాలి, ఆయన వాక్యాన్ని మన హృదయంలో నివసింప చేసుకోవాలి, ఆయనకి మన హృదయాన్ని ఆలయంగా చేయాలి. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ రీతిగా మనం మన హృదయాల్లో ఆయన్ని భద్రపరచుకున్నట్లయితే ఆయనకి మనం ఇష్టలుగా ఉంటాము. ఆయనకి మనం ఇష్టలుగా ఉంటే లోక సంబంధమైన అంధకార చీకటి శక్తుల నుండి మనల్ని ఆయన రక్షిస్తాడు. ఈ సాతాను అంధకార చీకటి శక్తుల నుండి మనల్ని ఆయన రక్షిస్తాడు. ఎలాంటి శత్రువులు మన మీదకి వచ్చిన నుండి వాళ్ళ నుండి మనల్ని రక్షిస్తాడు. భక్తిహీనుల చేతుల నుండి మనల్ని నీతిమంతుల్ని రక్షిస్తాడు. కాబట్టి మనందరం యేసయ్య సన్నిధిలో ప్రార్థించి ఆయనకి ఇష్టలుగా ఉండాలని కోరుకుంటూ ఈ చిన్న వాక్యాన్ని ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. సర్వశక్తి మిక్కిలి కృపగలిగిన ఘనమైన యేసురాజా మీ పాదములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా నీ పాదములకు స్తోత్రం నాయన. మీరు వినిపించిన వాక్యంకై వందనములు, స్తుతులు స్తోత్రములు ప్రభా. దేవుడు దావీదు మాట్లాడుతున్నాడు ప్రభా. నేనంటే నీకు ఇష్టం కనుక నన్ను కాచి కాపాడినావు, నన్ను తప్పించినావు అంటున్నాడు ప్రభా. విశాలమైన స్థలంలోనికి నన్ను తోడుకొని వచ్చావు, నేను నీకు ఇష్టం కనుక నన్ను తప్పించావు అంటున్నాడు ప్రభా. మేము కూడా మీకు ఇష్టలుగా ఉండి ప్రభా ఈ లోక సంబంధమైన శత్రువుల బారి నుంచి, రోగం అనే శత్రువుల నుంచి, పాపం నుంచి రక్షించమని కోరుకుంటూ మా ప్రభువును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.